హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఏమండి, ఒకసారి అటు చూడండి. ఏమండి, ఇందాక మీరు అన్నారు కదా నిజమైన ప్రేమికుల మీద పూలవర్షం కురుస్తుంది అని. ఇప్పుడు మీ మీద నందిని మీద పూలవర్షం కురిపించడానికి ఆ పిల్ల పిశాచులు ప్లాన్ చేశారన్నమాట. ఇప్పుడు వాళ్ళ ప్లాన్తోనే ఆ పూలు గిరి నందినీల మీద పడేలా మనం చేయాలి. సూపర్ ఐడియా భాను. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు నందిని వచ్చి మిమ్మల్ని పిలుస్తుంది చూడండి. బావా, ఏమండి, మేం వెళ్ళిపోతాం. మీరు ఎలాగైనా ఆ పూలు గిరి నందినీల మీద పడేలా చేయాలి. అలాగే ఈ గిఫ్ట్ గిరి చేత నందినికి ఇప్పించండి. పద పద. బావా, బావా, నీతో కాస్త పనుంది, నాతో రావా? ఏంట్రఘు? రారా. రే గిరి, ఇది నందినికి ఇచ్చి ఇప్పుడే వస్తాను. సరే. బావా, నేను నిజానికి వీళ్ళంటే ఇంకా పూలు వేయట్లేదు. ఇద్దరు ప్రేమికులు ఏకమైనప్పుడు ప్రకృతి పలకరించి వాళ్ళ మీద పూలవర్షం కురిపిస్తుంది. నువ్వేంటి ఇక్కడ? మా బావెక్కడా? వాడేదో ఫోన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఇదిగో. ఇద్దరు ప్రేమికులు ఏకమైనప్పుడు ప్రకృతి పలకరించి వాళ్ళ మీద పూలవర్షం కురిపిస్తుంది. అరే, యాదృచ్ఛికంగా ఉందే. ఈ అబ్బాయి ఇందాకే ప్రేమను కోరుకున్నాడో లేదో ఆ దేవుడు కరుణించి ప్రకృతి పులకరించి వీళ్ళిద్దరి మీద పూలవర్షం కురిపించాడు. బామ్మగారు, ఇది ప్రకృతి కురిపించిన పూల వర్షం కాదు, మా లక్కీ కురిపించిన వర్షం. ఏదైనా ఎలా జరిగినా విదే అంటారు నందిని. మనిషి మనిషి నుంచి తప్పించుకోవచ్చు గాని మనసు మనసు నుంచి తప్పించుకోలేదు. నాకెందుకో మీ ఇద్దరినీ చూస్తుంటే ఒక మంచి ప్రేమ జంటలా కనిపిస్తున్నారు. హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.